చెప్పరా. ఫారెన్ నుంచి హైదరాబాద్ వస్తున్నానే. అవునా? రేపు వద్దాం అనుకుంటున్నా గవర్నమెంట్ జాబ్ కోచింగ్ కి. సరే నేను బావకి చెప్తానులే. సరేలే. దిలీప్ దిలీప్ వీడొకడు పడుకుంటే పంది కన్నా దారుణంగా గురక పెడతాడు. అరే దిలీప్, ఏంటే నీ బాధ పడుకుంటుంటే? ఏంటి దిలీప్ అప్పుడే పడుకున్నావు? పడుకోక రాత్రంతా నీలో రీల్స్ చూస్తూ కళ్ళ కింద కారిపేకలు తెచ్చుకోమంటావా? అది గవర్నమెంట్ జాబ్. టైంకి పడుకోవాలి, టైంకి తినాలి, టైంకే లేవాలి. దిలీప్ నాకు డౌట్, నువ్వు గవర్నమెంట్ జాబ్ అంటూ ఉంటావు కదా, ఒకవేళ నీకు గవర్నమెంట్ జాబ్ రాకపోయి ఉంటే? నాకు గవర్నమెంట్ జాబ్ రాకపోవడమా? పిచ్చి ఆద్య, కొందరు కొన్నిటి కోసమే పడతారే. చిరంజీవి డ్యాన్స్ కోసం, సచిన్ సెంచరీల కోసం, ధోని కప్పుల కోసం, నేను గవర్నమెంట్ జాబ్ కోసం. మేమంతా కారణం జన్మలు మెహ. ఛాన్స్ దొరికితే సెల్ఫ్ డబ్బా బాగా కొట్టుకుంటున్నావు, కానీ నేను చెప్పేది విను. ఏంటో చెప్పు. మా తమ్ముడు ఫారెన్ నుంచి వస్తున్నాడు. ఎప్పుడు వస్తున్నాడు? రేపు. ఎందుకు వస్తున్నాడు? గవర్నమెంట్ జాబ్ కోచింగ్ కోసం. ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసుకున్నాడా? ఇంకా లేదు. ఆగిపోమని చెప్పు, కనీసం ఫ్లైట్ ఛార్జెస్ అని మిగులుతాయి. ఆడి మొహానికి గవర్నమెంట్ జాబ్ రాదే. నువ్వేదో పెద్ద ఐన్స్టీన్ అయినట్టు కట్టింగ్ ఇవ్వకు. ఏదైనా మంచి కోచింగ్ సెంటర్ చూసి జాయిన్ చేస్తే కష్టపడి చదివి వాడే తెచ్చుకుంటాడు. అలా అప్లై చేస్తే ఇలా వస్తుంది. అలా అప్లై చేస్తే ఇలా రావడానికి అది పాన్ కార్డు, ఆధార్ కార్డు కాదు, గవర్నమెంట్ జాబ్. గత జన్మలో పుణ్యం చేసుకుంటూ వస్తుంది. మరి నీకెలా వచ్చిందో? ఏంటి జోకా? ఓకే ఓకే, మీ తమ్ముడు ఎలా వస్తాడు నేను చూస్తా. నేను హట్ అయ్యా, నేను పడుకుని పోతున్నా. దిలీప్ సారీ దిలీప్, ఏదో ఫ్లోలో అన్నాను. పడుకున్నా నిద్రపోయా. దిలీప్ సారీ దిలీప్. కనబడుతుంది, అది మీ ఆఫీస్ ల్యాప్టాప్. దానికి ఏమైనా అయితే మీ మేనేజర్కి లెక్క చెప్పుకోవాలి. వీడికల్లా సీసీ కెమెరా. ఓ సే రోజా, ఏటయ్య గారు ఒక మంచి కాఫీ తీసుకొని రావే. 5 నిమిట్స్. సరే గాని ఇంతకు మీ అమ్మగారంటే కనిపించట్లేదు. బెడ్రూమ్ లో మీ అత్తయ్య గారితో ఫోన్ మాట్లాడుతాండ్రు సీక్రెట్ గా. అయితే ఎవరో కంపుకొల్లేరే. ఎవరిదో ఎందుకండి, మీదే అవ్వచ్చేమో. అమ్మా నిజమే. ఏం మాట్లాడుతుంది ఇది? అమ్మా దిలీప్ ఒప్పుకోవట్లేదమ్మా. నువ్వే ఏదో ఒకటి చెప్పు ఒప్పించే. మీ తాత గవర్నమెంట్ జాబ్, మీ నాన్న గవర్నమెంట్ జాబ్, ఇప్పుడు మీ తమ్ముడు గవర్నమెంట్ జాబ్ కొడితే మన వంశం పరువు నిలబడుతుంది. పెద్ద రాజా బహదూర్ వంశం మరి. అబ్బా మీ తమ్ముడు కోసం ఎలాగోలా ఒప్పించవే. వాడు అక్కడ అమెరికాలో చెడు తిరుగులు తిరిగి చెడిపోతున్నాడు. నాకు భయంగా ఉంది. నువ్వు చెప్తే నీ కోసం అల్లుడు చేస్తాడు. మీ అల్లుడు చేస్తాడు, కానీ ప్లానే. వీడి కోసం ఆయన దగ్గర లొంగితే నా పిలిక తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టినట్టే. ఆయన ఎటు తిప్పితే అటు తిరగాలి. తప్పులేదే, ఎందుకంటే అల్లుడు గారిది నీలాగా ప్రైవేట్ జాబ్ అనుకున్నావా? గవర్నమెంట్ జాబ్ ఆ మాత్రం ఉంటుందిలే. అది మనం అంటే. అమ్మా నీ అమ్మ అర్జెంట్ గా ఫోన్ పెట్టకపోతే అమ్మవని కూడా చూడ్ను. మీ తమ్ముడు కోసం ఏదైనా ఆలోచించవే కొంచెం. సర్లే, నా చావేదో నేను చస్తాలే. సరే జాగ్రత్త అమ్మా. అయ్యి బాబు వచ్చేస్తుంది. సరే నేను మళ్ళీ చేస్తాను. ఏమండి, మీకు ఈరోజు ఏం కావాలి? చికెన్ కావాలా, మటన్ కావాలా, చేపలు కావాలా, రొయ్యలు కావాలా, పీతలు కావాలా? అసలు నీకేం కావాలి చెప్పవే. అంతేలేండి, మీకోసం ఏదో ప్రేమగా చేద్దాం అనుకుంటే. చెప్పండి, ఏం చేయాలి? నువ్వేమైనా చేయక, నీ వారేటింగ్ మాత్రం అసలు చేయకే. అంతేలేండి, తమరి కోసం ఏదైనా చేద్దాం అనుకుంటే మీరేమో ఇలా మాట్లాడుతున్నారు. నువ్వు ఇవన్నీ చేసేవి తమరి కోసం కాదే, మీ తమ్ముడు కోసం. నువ్వు వాడిని హైదరాబాద్ దింపాలన్నది కదా నీ ప్లాన్. అది అస్సలు జరగదు. ఏమండి ఆపో, నువ్వు చేసి వారెటింగ్ అది మీ మేనేజర్ ముందు చేస్తుంటే హైకైన్ వచ్చి ఉండేది. నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను అర్జెంట్గా వెళ్ళాలి. దిలీప్ ఏంటమ్మా రాత్రి వీడియో కాల్ చేస్తాను చేయలేదు? నీకోసం రాత్రి 12 వరకు వెయిట్ చేసాను తెలుసా. ఇంకెప్పుడు అలా చేయకు. ఇంకోసారి అలా హ్యాండ్ ఇచ్చావో గుద్దుతా. ఏంటయ్య మూర్తి, ఆఫీస్లో కూర్చొని వర్క్ చేయకుండా బయట కూర్చొని టైం పాస్ చేస్తున్నావు? ఏంటి కష్టపడి లంచం ఇచ్చి జాబ్ తెచ్చుకుంది కష్టపడి పని చేయడానికా?
తీసుకున్న శాలరీకి న్యాయం చేయాలి కదా మూర్తి. మరీ అంత న్యాయం చేయడానికి నేను న్యాయమూర్తిని కాదులేండి, జస్ట్ మూర్తిని. సరే గాని పద. అమ్మా, అలా తోస్తారేంటండి? ఏదో శోభన గదిలోకి పెళ్లి కూతురు తోసినట్టు. ఇదిగో మీరు వెళ్ళి పని చూసుకోండి, ఈ లోపు ఇంకొక వీడియో కాల్ ఉంది, మహాడి వచ్చేస్తాను. గొప్పడు అయ్యా బాబు నువ్వు. రాజని ఏంటమ్మా రాత్రి వీడియో కాల్ చేస్తాను చేయలేదు? నీకోసం రాత్రి 12 వరకు వెయిట్ చేశాను తెలుసా? ఇంకోసారి హ్యాండ్ ఇవ్వకు నువ్వు. గుడ్ మార్నింగ్ సురేష్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ స్వీటీ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఈడొకడు. గుడ్ మార్నింగ్ గణేషా. గుడ్ ఏం లేదు, అంతా బ్యాడే. ఏమైంది గణేషా? ఇంట్లో కొత్త వాషింగ్ మిషన్ కావాలని నైట్ నుంచి మా అమ్మ టార్చర్ పెడుతుంది. తీసుకుంటే అయిపోద్దిగా. ఏంటి, డబ్బులుంటే నేను తీసుకోనా? గట్టిగా అనుకో, అయిపోద్దిలే. హ్మ్. సార్ నమస్తే సార్. ఇదేదో అయిపోయేలా ఉంది దిలీప్. కూర్చో కూర్చో. సార్ ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఏమైంది సార్? ఆ ల్యాండ్ లిటికేషన్లో ఉంది, రిజిస్ట్రేషన్ అవుదని చెప్పాను కదా మీకు. సార్ లంచం ఏమైనా? లడ్డు కావాలా నాయనా? ఎలా కనిపిస్తున్నాను ఇక్కడికి? లంచం తీసుకున్నా ఎలా కనిపిస్తున్నానా? ఇట్రా. సార్ ఇవి ఇలాంటివన్నీ ఆఫీస్ అయిపోయిన తర్వాత బయట కలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరే, వాషింగ్ మిషన్ వాషింగ్ వచ్చాక పట్టి. సార్ నమస్తే సార్. అదే చిన్న సంతకం కావాలి సార్. అబ్బా ఇప్పుడు వచ్చానయ్యా, ఒక 10 minutes ఆగిరా. సరే సార్. నచ్చిందా అండి? ఇచ్చిరా కాదు. ఆఫీస్కి ఈ టైమే రావడం? సీనియర్ నాయుడు నేను ముందు వచ్చాను. మిచ్చర్ తిన్నానుకే. షట్ అప్, డూ యువర్ వర్క్. యూ ఆల్సో డూ యువర్ వర్క్ సార్. దిలీప్ గారు, ముసలోడు మిచ్చర్ ఎక్కువ తినట్టున్నాడండి, బీబీతో పోయేలా ఉన్నాడు. మూర్తి గారు అయిపోయి మీ వీడియో కాల్. అన్ని వీడియోల్లో ఏమవుతాయండి, రూమ్ లో ఒక్కడు కూడా అవట్లేదు. దిలీప్ గారు ఒకసారి మీ ఎలకల్ని ఇవ్వండి. ఏం మాట్లాడుతున్నారండి? మౌస్ అండి, మౌస్ పని చేయట్లేదు, మీ మౌస్ ఇమ్మన్నాను. ఈ ఆఫీస్లో మనుషులే పని చేయట్లేదు, మౌసులే పని చేస్తాయండి. కొమ్మదీసి నన్నే అన్నారా? కాదండి. నన్నే అని ఏంటాడు? థ్యాంక్స్ అండి, ఏదో ఓనిత్తన్నట్టు కంపెనీదే కదా. దిలీప్ గారు ఈ పెండింగ్ వర్క్స్ మొత్తం ఎలా టైప్ చేయాలండి? ఓ అదా, మీకు ఎక్సెల్ రాదా? హైవేలో పెద్ద పెద్ద బండ్లే తోలాను, ఎక్సెల్ రాదా అంటారేంటండి మీరు? నాకు అర్థమైంది మీకు ఏం రాదని. మీ పెండింగ్ వర్క్ కూడా నేనే చేసి పెడతానండి. నా శాలరీ మీరు అడగరు కదా? అడగనులేండి, భయపడకండి. అలా అయితే చేసేసుకోండి మొత్తం. సార్ అదే 10 minutes తర్వాత రమ్మన్నారు కదా సార్. టీ బ్రేక్ అయ్యా, ప్రశాంతంగా టీ కూడా తాగనివ్వా, తర్వాత రా. స్వీటీ, స్వీట్ తీసుకో. విషయం ఏంటండి? చెప్తా, నువ్వు కూడా తీసుకో. సార్ మీరు ఇంతకుముందు స్వీట్ స్టాల్ ఏమన్నా పనిచేసేవాళ్ళ? ఏంటి అలా అడుగుతున్నావు? ఎంతసేపు మిక్చర్ స్వీట్లు పట్టుకొని తిరుగుతారండి సార్ ఆఫీస్లో. షట్ అప్. ఏంటి సార్ విశేషం? ఏముంది, తీసుకున్న లంచంలో కొంచెం మనకి ఎత్తున్నాడు స్వీట్ రూపంలో. షట్ అప్. ఏం లేదయ్యా, మొన్న మనం ఒక అతనికి లోన్ శాంక్షన్ చేసాం కదా, అతను ప్రేమతో స్వీట్ బాక్స్ ఇచ్చాడు, అది మీ అందరికి పంచి పెడుతున్నాడు అంతే. అంటే ఇవి కూడా మీవి కావా? సరేలే, ఏదో ఒకటి చెప్తూ ఉంటాను. ఏమీ లేదు, మనం ఈ శుభ సందర్భంగా నెక్స్ట్ వీక్ గోవాకి వెళ్తున్నాం. మీరందరూ రెడీగా ఉండాలి, ఓకేనా? ఓకే ఓకే. స్వీటీ నువ్వు కూడా. నిజానికి ఆవిని తీసుకెళ్ళడానికే ప్లాను, ఏదో నామకే బస్ మనల్ని పిలిచాడు. షట్ అప్. మా ఆయన ఒప్పుకోడు సార్. మీ ఆయన అవసరం లేదు, నువ్వు వస్తే చాలు అంతే. సరే మనందరం లంచ్లో కలుద్దాం, ఓకేనా? ఓ స్వీటీ. ఎంతసేపు మిక్చర్ తిని మళ్ళీ లంచ్ అంటారేంటండి ఆయన? సార్ అదే సార్, సైన్ చేస్తే వెళ్ళిపోతాను సార్. లంచ్ బ్రేక్ అయ్యా,
ప్రశాంతంగా లంచ్ అయినా చేయనివ్వండి అయ్యా. ఏంటో ఈ ఉద్యోగాలు ఇవన్నీ చిరాగ్గా. తర్వాత రాపో. ఇప్పుడు చూడు ఏదో ఒకటి చెప్తాడు. హలో సార్ గుడ్ న్యూస్ సార్. అవునా? సార్ మా బాత్రూమ్ ఓపెనింగ్ కి మీరే రావాలి సార్. ఏం మాట్లాడుతున్నావు అయ్యా? చిచే ఫోన్ పెట్టా. ఏమైంది సార్? మొన్న ఒకటి డాక్యుమెంట్ బాగాలేకపోయినా బాత్రూమ్ లోన్ ఇప్పించాం కదా, ఆ, వాడు ఫస్ట్ బాత్రూమ్ ఓపెనింగ్ కి నన్నే రమ్మంటున్నాడు. కొన్ని ముహూర్తం బాగుందని పిలిచాడము, వెళ్ళలేకపోయారా? చిచే ఎలా వెళ్తామయ్యా? ఎలా వెళ్తాం? కనీసం లంచ్ కని వెళ్దాం పదండి, పిలిచాడు కదా ఇందాక. సరే పదండి. దిలీప్ గారు, ఆ, మన ఆఫీస్ లో సుబ్బరాజు గారు పోస్ట్ ఖాళీ అయింది కదా, అవును. ఆ పోస్ట్ ఎవరికి ఇస్తా అంటారు? ఎవరికైనా టాలెంట్ వాళ్ళకే ఇస్తారు మూర్తి. అయితే మనకివ్వరు, ఇంకెవరికి ఇస్తారబ్బా అంత పెద్ద పోస్టు? అవన్నీ మనకెందుకు, మనకు కావాల్సింది ఈ వీకెండ్ మందు పార్టీ, దాని గురించి ఆలోచించు. ఆ, ఇదిగో ప్రతి వీకెండ్ లా నీకో క్వార్టరీ నాకో క్వార్టరీ ఇలా అనుకోకుండా ఈ వీకెండ్ లో పెద్ద పార్టీ ప్లాన్ చేస్తాను, మీకు ఓకేనా? ఓకే. నేను చేసిన దానికి కొట్టాలంతే. మ్మ్. హే రైట్ సార్, సార్ రైట్ సార్, ఓసారి ఎలా రండి. ఏంటయ్యా లంచ్కి రాకుండా ఎక్కడ మీటింగ్ పెట్టారు? తర్వాత చేయొచ్చు కానీ, ఇదిగో కంగ్రాచులేషన్స్. నాకా? ఎందుకు? చెప్పానా, నేను చెప్పానా ఈయన అన్ని తెలిసినా సైలెంట్ గా ఉంటాడని చెప్పి. ఎందుకంటారేంటి సార్, మన ఆఫీస్ లో సుబ్బరాజు గారి పోస్ట్ ఖాళీ అయిందా, అంత పెద్ద పోస్ట్ ఎవరికి ఇస్తారు అని నేను అడుగుతున్నాను. ఇదిగో ఇంతలో మన గణేష్ ఇంకెవరికి ఇస్తారు, మన రాయుడు సార్కే ఇస్తారు అని చెప్పాడు. అంతే అంతే. అవునా? అది నాకెందుకు ఇస్తారయ్యా? ఎందుకంటే మీరే మాకు పార్టీ ఇస్తారు కాబట్టి. సర్బాయ్ అలా అంటారేంటి సార్, 24 గంటలు ఆఫీస్ లో స్వీట్లు మిర్చులు పట్టుకొని తిరిగే మీకు కాకుండా ఇంకెవరికి ఇస్తారు సార్ ఆ పెద్ద పోస్ట్? రే కంగ్రాచులేషన్ చెప్పండి మీరు. కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్ చెప్పు నువ్వు కూడా. కంగ్రాచులేషన్ సార్. ఇస్తారంతే. నాకు ఈరయ్యా. వారిని ఇంకా నమ్మకం లేదు. ఫిక్స్ 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 ఇస్తారంతే. ఇస్తారు 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 కదా, ఆ? మరి పార్టీ ఎప్పుడు ఇస్తారు? పార్టీయా? వాహ్, పెద్ద పెద్ద పోస్టులు కొట్టేస్తారు, కానీ చిన్న పార్టీ అడిగితే మాత్రం పార్టీయా అని అడుగుతారు. ఏంటి సార్ ఇది? ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు కదయ్యా. అఫీషియల్ గా మీకు ఇస్తారు సార్, గ్యారెంటీ మాది పూచి ఇస్తారు 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 ఇస్తారు. సరే 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 అంతే fix కదా? అయిపోయా. ఓకే పార్టీకి fix. ఎప్పుడు రమ్మంటారు? రేపు ఫ్యామిలీలతో వచ్చండి. ఫ్యామిలీతో వస్తే ఏం తాగుతాం సార్? నిమ్మరసం. అవునంటావా? అయితే సింగిల్ గా వచ్చండి. అలా అన్నారు, బాగుంది. మా ఆయన ఒప్పుకోడు సార్. మీ ఆయన ఎందుకు? నువ్వు సింగిల్ గా వచ్చాయి. ముసలోడు పార్టీ దీనికోసం ఇచ్చేడుకున్నాడు. మనకు అవన్నీ కావాల్సినదేగా. ఎందుకు? మనకు కావాల్సిన పార్టీ పదా. అంతే అంతే. రేపు ఎవరు క్యారియర్ తెచ్చుకోకండి. ఓకే. సార్ 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 సిగ్నేచర్ చేస్తా అన్నారు. 6 తర్వాత నేను సిగ్నేచర్ వేస్తాను కానీ సిగ్నేచర్ చేయనయ్యా. సార్ ఒక సిగ్నేచర్ చేస్తే అయిపోతుంది కదా సార్. ఆఫీస్ అయిపోయిందయ్యా, రేపు ఉదయాన్నే వచ్చేసాయి. ఫస్ట్ సిగ్నేచర్ నీదే చేస్తాను. ఏంటి సార్ మీరు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక రీజన్ చెప్పి పంపించేస్తున్నారు. ఏంటి వాయిస్ రైజ్ అవుతుంది? సిగ్నేచర్ కావాలా వద్దా? కావాలి సార్. పొద్దున్నే వచ్చేవయ్యా, ఫస్ట్ సిగ్నేచర్ నీదే చేస్తానుగా. వచ్చేయ్. ఓకే సార్. నీ అవ్వ ఏ మనిషి.